హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అటు ఒక లైవ్ డిబేట్లోనే చేసినందుకు గాను కృష్ణరాజు గారు కూడా ఇప్పుడు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కృష్ణరాజు గారిని కూడా కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎక్కడికి వెళ్తుంది మరి ఇష్యూ? ఆల్రెడీ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిపోవడం, జగన్ గారు అండ్ భారతిరెడ్డి గారు కూడా క్షమాపణలు దీని పట్ల చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం మనం చూస్తున్నాం. సో ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ టీవీకే శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో సాక్షి టీవీ లైవ్ డిబేట్లో కృష్ణరాజు గారు చేసిన ఈ కామెంట్స్ ఏవైతే అమరావతి మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారో అవంతా కూడా వివాదాస్పదంగా మారిపోవడం చూస్తాం. సో ఆ లైవ్ డిబేట్ ని హోస్ట్ చేసిన కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా లేటెస్ట్ అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడి వరకు వెళ్తుంది ఈ ఇష్యూ? మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఒక మనిషి తనకి మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పేసి లేనిపోని ఇదిగా మాట్లాడేసి ఒక ప్రాంతం అంటే 4 జిల్లాల 4 నియోజకవర్గాల సమన్వయంతో ఉన్నటువంటి ఒక జిల్లా మహిళలందరినీ కూడా కించపరిచేటట్లుగా మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి, ఈ ప్రాంతం మహిళలందరూ ఈ రకమైనటువంటి వాళ్ళు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి, 2004లో జరిగిన ఒక సర్వే రిపోర్ట్ అన్నాడు. ఆ తర్వాత మార్పులు జరగలేదా? ఆ తర్వాత రెండో విషయం, ఆయన కొన్ని పేపర్లలో ఈ వార్తలు వచ్చాయి అవి ఇవి అని ఆయన చూపించుకుంటూ వస్తున్నాడు. కానీ ఏ రోజు ఆ వార్తలు వచ్చాయి, కనీసం ఆ తారీఖులు కానీ ఆ వార్త ఇచ్చిన. అమరావతి అంటే ఈ ఏది ఆంధ్రప్రదేశ్లో అమరావతినా? మరి ఇంకో అమరావతి ఉంది కదా. మరి ఏ అమరావతి అంటే ఏ అమరావతి నాకైతే తెలియదు కానీ అని చెప్పి మళ్ళీ తను సమర్థించుకుంటున్నాడు కృష్ణరాజు. ఆయనకి ఒకానొకప్పుడు ఉత్తమ జర్నలిస్ట్ అనే ఒక అవార్డుని ఇచ్చారు. ఆ అవార్డు ఇవ్వడానికి సిఫారసు చేసినటువంటి దీంట్లో కమిటీలో ఉన్నవాడు ఎవర్రా అంటే మళ్ళీ గౌరవనీయులైన కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన ఎదుగుదలకి ఏదైతే ప్రధానమైన కారణమైనటువంటి ఈనాడు ఉందో దాంట్లో నిజంగా చాలా పేరు తెచ్చుకున్నాడు. ఓ మంచి జర్నలిస్ట్ అని పేరు తెచ్చుకున్న ఆ రామోజీరావు గారినే నానా మాటలు మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏంటి, తన స్వార్థం కోసం ఏదైనా జరిగిపోవచ్చు. పైగా మళ్ళీ కృష్ణరాజుకి అంటాడు, ఏమండి మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేస్తాడు. ఒక్క కార్యక్రమం లైవ్ నువ్వే చేస్తున్నావు, నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చేసేటువంటి లైవ్లో ఒక ప్రాంతం మీద అయినప్పుడు అది వివాదాస్పదం అవుతుందని చెప్పి నువ్వు 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్గా, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తివి, నీకు తెలీదా? మీరు ఈ రకమైనటువంటి నానా మాటలు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, ఒక ప్రాంత మహిళలు మాట్లాడుతుంటే, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మీ 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 ప్రముఖులైనటువంటి నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కానీ, ఆఖరికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే గౌరవనీయుల కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క జన్మస్థానమే గన్నవరం. ఆయన గన్నవరం ప్రాంతం వచ్చేటప్పటికి కూడా అమరావతితో సంబంధం ఉంది. అంటే మీ కుటుంబాన్ని మీ ఇంట్లో వాళ్ళని కూడా ఆయన అంటున్నాడని కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండద్దా? పైగా నా మీద ఈ రకమైనటువంటి కేసులు పెట్టడానికి వీల్లేదు, నేను 70 ఏళ్ల ముసలివాడిని, 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ని, నేను అప్పటికి నేను ఖండించాను. ఆ మొన్నాడు ఆయన టీవీలో చెప్తారు, నేను ఖండించా. ఎక్కడ ఖండించాడండి? తను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అనేటప్పటికి ఆయన వణికిపోతూ, ఆ రోజు నెక్స్ట్ డే లైవ్లో మాట్లాడుతూ ఆయన వణికిపోతూ, ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే తాను తప్పుని ఆయన కప్పిపుచ్చుకోవడం కోసం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. ఆ రకంగా ఒక స్త్రీలని ఎవరైనా కావచ్చు, అది మన తల్లి చెల్లిని మనం ఎవడైనా అంటే మనం ఎట్లా ఊరుకుంటాం? ఈరోజు ఆ అమరావతి మహిళలందరూ కూడా ఇప్పుడు ఈ కృష్ణరాజు నిన్న విజయనగరంలో తలదాచుకొని మళ్ళీ ఎక్కడికో పారిపోదాం అనుకునేటప్పటికి విజయనగరం వైజాగ్ బోర్డర్లో ఉన్న తగరపల్స్లో దొరికాడు. లేకపోతే పారిపోయి ఉండేవాడు కదా. అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడి నేను ఎక్కడికైనా పారిపోతా, నేను ఏదైనా చేసేస్తా అంటే ఊరుకుంటారా? గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఎవరినైనా సరే
చట్ట ప్రకారం శిక్షించేటప్పుడు దానికి కావాల్సినట్టు పూర్తి సాక్ష్యాధారాలు పూర్తి దీంతోనే మేము చేస్తున్నాము, మేము ఎవరి మీద కక్ష సాధించాము. నిజంగానే ఒక మహిళల మీద అత్యంత నీచ నికృష్టమైన పదజాలాలు వాడుతూ మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు మరి అసెంబ్లీలో కూడా పరమ దరిద్రంగా మాట్లాడారు. సాక్షి టీవీలో ఏ ఒక్క మనిషి వచ్చి మాట్లాడినా వాళ్ళు మాట్లాడే పదాల్లో స్త్రీలని ప్రధానంగా అవమానించే మాటలే మాట్లాడారు. అది కొంతమంది ప్రముఖులైనటువంటి వారి భార్యలను కానీ ఇంకోళ్ళు కూడా అన్నారు. మరి భారతిరెడ్డి గారిని ఎవరైనా ఒక మాట అనగానే విరుచుకుపడిపోయారే. అలాంటిది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాల స్త్రీలు వాళ్ళందరికీ ఒకటే కట్టకడతారా? రెండు, మీకు మామూలుగా చూసుకుంటే ప్రతి ప్రాంతంలో ఈ వ్యభిచారం అనేది ఉంది సార్. అది ఏది ఒకళ్ళు ఇద్దరు పట్టుకుంటే అది ఆ వ్యభిచారులు పట్టుకున్నారు అనే దాన్ని మొత్తాన్ని టోటల్ ప్రాంతం అంతటికి ఆపాదిస్తారా? అది రెగ్యులర్. అది హైదరాబాదే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ప్రాంతంలో అయినటువంటి ఈ రకమైనటువంటి పోలీసులు ఎస్ఓటి వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యభిచారం కేసులు పట్టుకుని అంటే ఎక్కడి నుంచో ఏదో వచ్చి ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, అసలు వ్యభిచారులు అనే పదం ఎక్కడ వాడద్దు, వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళకి సరైన తగిన మర్యాద ఇవ్వండి, ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆఖరికి ఆధార్ కార్డులు ఇట్లాంటి ఉపాధి ఇట్లాంటివి కూడా అవన్నీ కూడా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ఏది పత్రికలలో ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి వార్తలు రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ధర్మాసనం ఇచ్చింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఆయనతో కూడుకున్న ఒక ధర్మాసనం ఇచ్చింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా ఇది అమలు అయ్యేటట్లు చూడండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ మాట నీకు ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీకు తెలీదా? ఒక ఉత్తమ జర్నలిస్ట్ అని అవార్డు పొందినటువంటి కృష్ణరాజు గారు మీకు తెలీదా? నేను జర్నలిస్ట్ అనే ఒక పత్రిక నడుపుతున్నాను, జర్నలిస్ట్ అసోసియేషన్కి ఇది ఎడిటర్స్ అసోసియేషన్, సరే మీరు జర్నలిస్టే కావచ్చు, మీకు ఇవన్నీ తెలియకుండానే మీరు విషం కక్కుతూ నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడతారా? ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు మా వయసు రీత్యా మా దీని రీత్యా మాకు ప్రత్యేకమైనటువంటి గౌరవాలు ఇవ్వండి, మాకు ఏది కొద్దిగా విఐపి క్యాడర్ లాగా ఏ గ్రేడు ఖైదీలు చూసినట్టు మాకు మంచి అన్ని సదుపాయాలు ఇవ్వండి అంటే, నువ్వు చేసేదే తప్పు చేసినప్పుడు నీకెందుకే పో వెళ్ళి అడుగు, ఏది జైలర్ దగ్గరికి వెళ్ళి అడుగు, ఇస్తే నువ్వు తీసుకో, లేదంటే అప్పుడు నా దగ్గర రా, నేను సంగతి చూస్తాను మాట్లాడతానని చెప్పి గౌరవనీయులు జడ్జి గారు అన్నారు. అంటే ఒకానొకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పచ్చి బూతులతో ఏది నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచేలాగా వార్తలు ఇస్తూ లైవ్ల్లో కూడా మీరు మాట్లాడిచ్చారే. ఆ రోజు మీకు ఈ రకమైనటువంటి అంటే జైల్లో చంద్రబాబు నాయుడు ఏది సుఖం కావాలంటే అదేమైనా ఇదా ఆయన సొంత ఇల్లు అనుకున్నారా? అట్లా మరి నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అంటే మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడేసుకొని నోటికి వచ్చినట్టు చేసేసుకొని ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మాకేమీ తెలియదు, మేము శుద్ధబుద్ధ పూసలం అంటే ఆ మహిళలు పోరాటంలో ఉన్న నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో అండి, ఈరోజు నేను నిజంగా అమరావతి మహిళలందరినీ నేను వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తా. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు ఎంత కఠినాతి కఠినమైనటువంటి ఉద్యమం నడిపారో అంత ఉద్యమం నడిపినటువంటి మహిళలుగా వీళ్ళందరినీ గౌరవించాలి. వీళ్ళ మీద లేనిపోని నిందలేసి లేనిపోని తప్పుడు మాటలు మాట్లాడుతున్న వీళ్ళని ఈ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు సార్. వీళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంకా కఠినమైనటువంటి కేసుల్లో వీళ్ళని ఇచ్చేసి అసలు మహిళల్ని మనం గౌరవించాలి అని వాళ్ళు ముక్కు నేలకు రాసి ఒప్పుకునేంత వరకు అసలు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అది ఆ మహిళలు కూడా అదే దీంట్లో ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేయగలిగితే హ్యాట్స్ ఆఫ్. ఆ మహిళలందరికీ
చేతులెత్తి దండం పెట్టాలి. రైట్ సార్. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా కృషి చేసి ఈ కొమ్మినేనో కృష్ణ ఈవెన్ సజ్జల కూడా ఏమాత్రం కనికరం లేకుండా సంకర జాతి అని చెప్పి మాట్లాడితే ఎవరు సంకర జాతి అంటే ఇప్పుడు అక్కడ మీ కుటుంబాలు ఉన్నాయి అంటే మీ వాళ్ళు కూడా సంకర జాతి అని చెప్పేసి అనమంటారా? దానికి మీరు మళ్ళీ ఏమనంటే మళ్ళీ ఎదురుదాడి చేయడానికి సిద్ధపడతారే. కానీ స్త్రీలను గౌరవించాల్సినటువంటి ఈ భారతదేశంలో ఒక ప్రాంతాన్ని పట్టుకొని ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన సందర్భం క్షమించడానిది. వీళ్ళిద్దరు అరెస్ట్ని నేనైతే పూర్తిగా సమర్థిస్తున్నాను. వీళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని నా మనసులో కోరిక అండి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.